హలో అండి అందరికీ. ఈరోజైతే చింత చిగురు ఎండు రొయ్యల కూర అయితే చేస్తున్నామండి. రొయ్యలను వేయించుకొని అట్లా పొట్టు ఒలుచుకోవాలండి. తలకాయలు అవన్నీ తీసేయాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, పోపు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవాలండి. చూడండి అట్లా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిని అయితే అందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగా చూడండి నేనైతే అట్లా చేశాను. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. చాలా బాగుంటుందండి చింత చిగురు ఎండు రొయ్యల కూర అయితే. ఇప్పుడు చింత చిగురును వేసుకోండి. ఇది ఊర్లో నుంచి తీసుకొచ్చిందండి. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. చూసి వేసుకోండి కారం. కొంచెం మసాలా కూడా వేసుకోండి. మొత్తం వేసుకొని ఒకసారి గంటతోని కలుపుకోండి. చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది.